నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు. మా కదిరి ప్రజలందరికీ ముఖ్యంగా ఇంగో సలాం, ఇంగో నమస్కారము. కదిరి ప్రజలారా, కదిరిలో 13వ తేదీ ఎన్నికలు, మన విలువైన ఓటుని ఆ రోజే మనము వేయడం జరుగుతుంది. ఆ రోజు మీ అంతరాత్మకే మీరు ఒక్కటికి 10 సార్లు అడిగి మీ ఓటును వేయండి. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో అనునిత్యం ప్రజల కోసం, ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటూ ఏ నాయకుడు ఉన్నాడని మీరు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి మీ విలువైన ఓటును వేయండి. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన కష్టనష్టాల్లో కదిరి నియోజకవర్గంలో ప్రజలకి ఓడిపోయినా కూడా నాకు ప్రజలే సర్వస్వం అనుకుని ఏకైక నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు. అటువంటి నాయకుడిని గెలిపించుకుందామా, వలస వచ్చిన నాయకుల్ని గెలిపించుకుందామా అని మీరు ఒక్కసారి మీ అంతరాత్మకి అడగాలని కోరుకుంటున్నాను. ఎన్నో రకాలుగా ఎన్నికల ముందర ఎన్నో రకాలుగా ఎన్నెన్నో అబద్ధాలు చెప్తారు. కానీ ఆ మాటలన్నీ నమ్మద్దండి. మీ విలువైన ఓటుని కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి వేయాలని కోరుకుంటున్నాను. ఏపించాలని కూడా కోరుకుంటున్నాను. ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు చెప్తారు. కానీ అతను ప్రజల మనిషి, అతను ముఖ్యంగా పేదల మనిషి. పిల్లలు లేకపోయినా కూడా నాకు కదిరి నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలే నాకు బిడ్డలతో సమానమని అనునిత్యం మన కోసం ఉన్నాడు. అటువంటి నాయకుడిని గెలిపించుకుందాం. కొత్త నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనకి కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉండే నాయకుడే కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు. అటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఒకటికి 10 సార్లు మీ అంతరాత్మకే మీరు అడగాలని, ప్రశ్నించుకోవాలని కోరుకుంటున్నాను. మా ముస్లిం సోదరులు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచన చేయండి. మనము పోతే గన వీడు యా జాతికి సంబంధించినోడు, యా మతానికి సంబంధించినోడు అని అడగడు ఆయన. పోతానే అన్న ఫలాని తక్లీఫ్ అయ్యానా అంటే మై హూ తుమే జాజీ అంటాడు. ఎవరికైనా లెక్క ఇచ్చే టైంలో కూడా ఫోటో తీస్తే కన్నా ఆయనకి కోపం. ఎందుకు అంటే ఆ ఫోటో తీసి ఫేస్బుక్లో ఆడ ఈడ పెట్టి వైరల్ చేస్తారు అని అరుస్తాడు ఆయన. సాయం చేసేది ఈ చెయ్యి నుంచి ఇంకో చెయ్యికు తెలియనీయకూడదని ఒక మాట హదీస్లో ఉంది. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్తాడు. అటువంటి నాయకుడిని గెలిపించుకోవాలా? 5,000 సాయం చేసి ఊరంతా డొండరా వేసుకునే నాయకుల్ని గెలిపించుకోవాలో ఒకటికి 10 సార్లు మీ అంతరాత్మకే అడుక్కోవాలని కోరుకుంటున్నాను. నా ఓటు మాత్రం మా అన్న కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికే వేస్తాను. ఇంకోటితో చెప్పి ఏపించాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒకసారి మీ అందరితో మనవి, మీ ఓటు ప్రసాదన్న గారికి వేయాలని కోరుకుంటున్నాను. మీకేమైనా బాధ కలిగించే విషయం నేను చెప్పింటే నాకు అందరూ మీ పెద్ద మనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను. పుకార్లకి నమ్మద్దండి, చిల్లర మాటలు నమ్మద్దండి. మీ ఓటు పేదల మనిషికి వేయాలని కోరుకుంటున్నాను. కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు ప్రజల మనిషి, పేదోళ్ళ మనిషి. జై హింద్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కదిరి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎన్నో మండలాలు ఉన్నాయి. మండలాలకు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు ఎన్నో పరిధులు ఉన్నాయి. ఏ పల్లి డోర్ వెళ్ళి కొట్టినా కూడా, ఏ ఇంటి డోర్ కొట్టినా కూడా ఒకే మాట ఏర్పడుతుంది. కందికుంట దైవాలం మేము చదువుకున్నాం, కందికుంట దైవాలం మా ఊరికి రోడ్లు వచ్చినాయి, కందికుంట దైవాలం మా ఊరిలో దేవాలయాలు నిర్మింపబడ్డాయి, కందికుంట దైవాలం నా కూతురు పెళ్లి చేయగలను. ప్రతి పేదవాడి నుండి ఇదే మాట ఏమనపడుతుంది. ఆయన భగవంతుడి కంటే చాలా గొప్పవాడు అంటున్నా. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు లేదు నన్ను అడిగితే నా దగ్గర ప్రూఫ్ లేదు. ఒకవేళ భగవంతుడు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చి సహాయం చేసే టైం లేకపోయి ఉండొచ్చు. ఆ భగవంతుడి పంపిన భగవంతుడి రూపంలో వచ్చిన మా కందికుంట వెంకట ప్రసాద్ నిజమైన భగవంతుడిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాతృమూర్తి మదర్ తెరీసా మంచి గుణవంతరాలు, సహాయం చేసే గుణవంతరాలని విన్నాను. కానీ నేను ఆమెను చూడలేదు. స్వాతంత్రం రాకముందు భగత్ సింగ్ అనేవాడు ఉన్నాడు. ఆయన గొప్ప ధైర్యవంతుడు, మంచి టీవీ గలవాడని విన్నాను. నేను ఆ భగత్ సింగ్ని చూడలేదు. కానీ ఈ అన్ని లక్షణాలు కలిగిన ఒకేలా పూడితే అది ఎవరు అంటే అది కందికుంట వెంకట ప్రసాద్ అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన జనావాహిని చూసి, ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాప్తంగా కందికుంట అఖండ మెజార్టీతో గెలుస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే 13 ఎలక్షన్లో ఒక ఓటు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు, 2 ఎంపీకి వేసి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
జై కందుకుంట